లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడవ రోజు ఈడీ విచారణ ముగిసింది. ఇండో స్పిరిట్స్ లో 33% వాటా ఎలా వచ్చిందని దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొబైల్స్ ను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది, 100 కోట్ల ముడుపులు ఎలా చెల్లించారంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారని సమాచారం. మూడో రోజు కస్టోడియల్ విచారణ ముగిసిన అనంతరం కవితకు వైద్య పరీక్షలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈడీ అధికారుల మూడో రోజు విచారణకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ మూడో రోజు కూడా కొనసాగింది. ఉదయం 10 నుంచి 5 వరకు కొనసాగింది. అలాగే మరి కాసేపట్లో కవిత బంధువులు కూడా ఇక్కడికి రాబోతున్నారు, ఆమెను కలవబోతున్నారు. నిజానికి ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. తన తల్లిని అలాగే తన పిల్లల్ని ఇద్దరిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సో దానికి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఆ నేపథ్యంలో వారు కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ప్రధానంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో 3 ప్రధానమైనటువంటి ప్రశ్నలు కవితను అడుగుతున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా గతంలోనే రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించినారు. ప్రధానంగా ఇండో స్పిరిట్ కంపెనీలో పైసా పెట్టుబడి లేకుండా 33% వాటా ఎలా లభించింది అనేది ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. వాటితో పాటు 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారానికి సంబంధించి మాగుంట రాఘవ 25 కోట్ల రూపాయలను బుచ్చిబాబు చెప్పినట్టుగా ఒక అమౌంట్, ఒక ఇన్స్టాల్మెంట్ ఢిల్లీలో, ఇంకొక ఇన్స్టాల్మెంట్ చెన్నైలో ఇచ్చినట్టు మాగుంట రాఘవ ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రెండవ ప్రశ్న అడుగుతున్నారు. ఇక మూడవ ప్రధానమైనటువంటి ప్రశ్న, ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లలో డేటా మొత్తం కూడా డిలీట్ చేశారు. అది ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? సమ్మన్స్ ఇచ్చిన రోజే డేటా డిలీట్ చేశారు. సో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలను కవితను అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఆమె ఇచ్చేటువంటి సమాధానాలు బట్టి ఫర్దర్గా ఈ 23 వరకు ఆమెకు ఈడీ కస్టడీ ఉంది. సో దాన్ని కొనసాగించాలా, మరి కొన్ని రోజులు అడగాలా లేదా అనేది చూడబోతున్నారు. ఇకపోతే ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం, ఎల్లుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తమ ముందు హాజరు కావాలని 9వ ఆయనకు సమ్మన్లు జారీ చేసింది. సో ఆయన సమ్మన్లకు అటెండ్ అవుతారా లేదా అన్నది మనం వేచి చూడాలి. ఒకవేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కనుక ఈడీ ముందు హాజరైతే డెఫినెట్గా కవితతో కలిపి ఆయనను విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కవితనే నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో, డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాతో మాట్లాడి డీల్ సెట్ చేశారు. 100 కోట్ల రూపాయల ముడుపులు ఇస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీ అంతా కూడా వారికి అనుకూలంగా రాసే విధంగా ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపారనేది ప్రధానంగా ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి కవితను అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఇద్దరిని కన్ఫ్రంట్ చేసేటువంటి అవకాశం ఎల్లుండి కనబడుతుంది. ఒకవేళ కేజ్రీవాల్ కనుక వస్తే, కానీ కేజ్రీవాల్ వస్తారా లేదా అనేది మాత్రం ఇప్పటికీ అనుమానంగానే ఉంది.